ఇష్టం లేకుంటే పెళ్లి చేసుకోవద్దు, లేదంటే తనకిష్టమైన వాడితో వెళ్ళిపోవచ్చు. కానీ ఈ మధ్య మహిళలు మరీ దారుణాన్ని కొడుగడుతున్నారు. మనసులో ఒకరిని పెట్టుకుని మనవు మరొకరిని చేసుకుని మనసు పడ్డవాడితో మనువాడిన వాడిని చంపిస్తున్నారు. వారి ప్రేమ పెళ్లి చేసుకున్న వారికి శాపంగా మారుతుంది. ఇలాంటి ఒకటి రెండు కాదు, ఈ మధ్య జరుగుతున్న హత్యలన్నీ ఇలాంటివే. మేఘాలయ హనీమూన్ మర్డర్ మొదలుకొని ఎన్నో సంఘటనలు. కర్కశంగా మారిన ఆడవారి చేతిలో అమాయకులు బలవుతున్నారు. అలాంటిదే జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య. పెళ్లైన నెల రోజులకే భార్య తన తల్లితో సంబంధమున్న ఓ బ్యాంకు మేనేజర్తో కలిసి భర్తను హత్య చేయించింది. సంచలనం సృష్టించిన ఈ మర్డర్ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. తిరుమలరావు అనే వ్యక్తి కర్నూలులోని ఓ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బ్యాంకులో చిరుద్యోగి అయిన కల్లూరుకి చెందిన సుజాత అనే మహిళతో అతడికి అక్రమ సంబంధం ఏర్పడింది. తరచుగా ఇంటికి వస్తుండటంతో సుజాత కూతురు ఐశ్వర్యతోనూ తిరుమలరావుకు సంబంధం ఏర్పడింది. దీంతో తల్లి కూతుళ్లిద్దరూ అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం బహిరంగ రహస్యమేనంటున్నారు. ఇదిలా ఉండగా ఐశ్వర్యకు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్తో పెళ్లి నిశ్చయమైంది. తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. తేజేశ్వర్తో పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ తిరుమలరావును వదులుకోవడం ఐశ్వర్యకు ఇష్టం లేదు.